నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కుబేరా'. అయితే ఈ 'కుబేరా' మూవీకి ముందు నాగార్జున గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నాసామిరంగా'. ఈ 'నాసామిరంగా' మూవీ ఈ జనవరిలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'నాసామిరంగా' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీలో నటిస్తున్నారు నాగార్జున గారు. చూడాలి ఈ 'కుబేరా' మూవీతో నాగార్జున గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'కుబేరా' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్ ఇంకా పుష్కర్ రామ్మోహన్ రావు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ 'కుబేరా' మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగార్జున, రష్మిక మందన ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'కుబేరా' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ 'కుబేరా' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'అనిమల్'. ఈ 'అనిమల్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'అనిమల్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక గారు. చూడాలి ఈ మూవీతో రష్మిక గారికి ఇంకొక హిట్ వస్తుందా లేదా అనేది. అయితే రష్మిక మందన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'కుబేరా' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రష్మిక మందన గారు. చూడాలి ఈ మూవీతో రష్మిక మందన గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'కుబేరా' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. ఇంకా ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.